శక్తుల మీద అధికారం ఉంది, బాణమతుల మీద అధికారం ఉంది. యేసుప్రభు వారి పాపములను క్షమించడానికి ఆయనకి అధికారం ఉందా లేదా? క్రీస్తు యేసుకు పాపములను క్షమించే అధికారము ఉన్నది. కాబట్టి ఆ అధికారము మనకు కూడా ఇచ్చాడు దేవుడు. మన పాపాలను క్షమించే అధికారం మనకి ఇచ్చాడు, ఇతరుల పాపాలను క్షమించే అధికారం మనకి ఇచ్చాడు. ఈ శాపాలను మనం ఎలా గిరగొట్టుకోవాలంటే ఇందాక చదివించబడిన గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు అయిన శాపగ్రస్తమయ్యారు. ఆ శాపములు ఆ శిలువలో విరగొట్టడం ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో అనేక రకాల శాపాలు ఉన్నాయి. అవి నేటికి వెంటాడుతున్నాయి, అనేకమైన కుటుంబాల్లో వెంటాడుతున్నాయి. ఎందుకు క్రైస్తవ కుటుంబాలు ఇంకా ఈ శాపగ్రస్తమైన జీవితంలో నలిగిపోతున్నారు అని అంటే ద జనరేషనల్ కర్సెస్. తరముల ఒక తండ్రి చేసిన పాపము ఎన్ని తరాలు వస్తుందట? 3-4 తరాలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని ఏం చేస్తున్నాం అంటే మనం జయించలేకపోతున్నాం. 3-4 తరాలుగా వస్తున్నాం. వ్యభిచారం కానీ, జారత్వం కానీ, పేకాట కానీ, త్రాగుడనేటువంటిది కానీ, చేతబడి శక్తులు చేయడం కానీ, మంత్రశక్తులు చేయడం కానీ, ఇలాంటి వాటి ద్వారా మన మీద ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి వీటిని జయించే అధికారం దేవుడు మనకిచ్చాడు. జయించే అధికారము దేవుడు మనకిచ్చాడు. ఎలాగా? యేసు రక్తంలో ఉన్న అధికారము ద్వారాగా ప్రతి పాపాలను మనం కడిగి వేసుకోవచ్చు. ఎలాగా? యేసు రక్తంలో ఉన్న ప్రతి పాపం శక్తి ద్వారా అపవాది శక్తులను కూడా ఓడించవచ్చు. యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించడం ద్వారా సాతాను సామ్రాజ్యాన్ని ఆ శిలువలో కుప్పకూల్చేశాడు. మరణపు ముళ్ళును విరిచివేశాడు. అంచేత నీ కుటుంబంలో, నా కుటుంబంలో, ఎవరి కుటుంబాల్లో కూడా అకాల మరణాలు అనేవి ఉండడానికి వీల్లేదు. దీర్ఘకాల రోగాలు ఉండడానికి వీల్లేదు. అంచేత ఆయన మన రోగాలన్నీ తీసుకుని శిలువలోకి వెళ్ళిపోయాడు. మన వ్యసనాలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు ఇక ఆ రోగాలు కానీ, ఆ వ్యసనాలు కానీ, ఇలాంటి బాధలతో నలిగిపోవడానికి వీలేదు. అందుకే అంటాడు జకర్యా 9:12 బంధకాలు పడి ఉన్నావా? పాపం అనే బంధకాల్లో ఉన్నావా? శాపం అనే బంధకాల్లో ఉన్నావా? రోగం అనే బంధకాల్లో ఉన్నావా? దీర్ఘకాలిక బంధకాలు ఉన్నావా? దీర్ఘకాలిక సమస్యలు అనే బంధకాల్లో ఉన్నావా? అప్పులనే బంధకాలు, తరాలు అప్పులే వాళ్ళ జీవితాలు, దరిద్రతే వారి జీవితాలు, శాపమే. ఎంత కష్టపడుతున్నా దరిద్రతే ఇంట్లో. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అయిపోయినా, 40 సంవత్సరాలు అయిపోయినా వాళ్ళ స్థితిగతులు మారతలేదు. బికాజ్ ఆఫ్ కర్స్, బికాజ్ ఆఫ్ సిన్. పాపము, శాపము వాడిని వెంటాడుతున్నారు. వాళ్ళకి తెలియడం లేదు. ఏదో ఉంటున్నాం ఎందుకు ఇలాగా అని చెప్పి వాడు ఆలోచించండి. కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, దేవుడు యేసు ప్రభువారు సిలువలో మన కొరకు మరణించడం ద్వారా, సిలువలో మన కొరకు రక్తము కాచడం ద్వారా ఆ శాపములను మనము విరగొట్టగలము. ఇక ఏది కూడా మన మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఆమేన్. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 7 కూడా చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారు ఎందుకు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. గాడ్ గివెన్ ద అథారిటీ విత్ ఈజ్ ది ప్రెషియస్ బ్లడ్. యేసు రక్తంలో ఉన్న అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. నమ్మాలంతే. నువ్వు యేసు రక్తం ద్వారాగా నువ్వు ప్రతి పాపము నుండి కూడా కడగబడాలా. కడగబడే అధికారం దేవుడు ఇచ్చేసాడు నీకు. కాబట్టి పాపముల నుండి నీవు పరిశుద్ధపరచబడాలంటే యేసు రక్తము చేత నువ్వు కడగబడితే చాలు. నజరేయుని యేసు రక్తము ద్వారాగా నా ప్రతి పాపము కడగబడును గాక, నా పితరుల పాపాలు కడగబడును గాక. నీవు అలాగ చెప్పగలగాలి. అది యేసు రక్తములో ఉన్న శక్తి దేవుడికి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. హల్లెలూయా.
ఇంకోటి మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17వ వచనం.